రాష్ట్రంలో అప్పన్న చందనోత్సవం దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తుల అగచాట్లు. ఎన్నికలకు టీఆర్ఎస్ రంగం సిద్ధం. ఈ నెల 15 నుంచి శిక్షణా తరగతులు. అక్షయ తృతీయకు జోరుగా పసిడి అమ్మకాలు, వ్యాపారుల జిమ్మిక్కులంటున్న పండితులు. రాష్ట్రంలో క్యూములో నింబస్ ప్రభావం, కోస్తాను వణికిస్తున్న వర్షాలు. ఏడాదికి ఒక్కసారి వచ్చే అరుదైన అవకాశం కోసం సింహాచలానికి పోటెత్తారు భక్తులు. ఉదయం 4 గంటలకు ప్రారంభమైన సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనంతో పులకించిపోతున్నారు. మరోవైపు ఆలయంలో సరైన ఏర్పాట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతకు వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఏడాది అంతా చందన భరితుడుగా దర్శనమిచ్చే సింహాచలం నారసింహుడికి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రం నిజ రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం. ఏడాదికొక్కసారి మాత్రమే దక్కే భాగ్యం. చందనపు పూత లేకుండా ఉగ్ర నరసింహుణ్ణి చూసే అవకాశం. ఈ అరుదైన దర్శనం కోసం ఏటా దాదాపు 1,00,000 మంది భక్తులు సింహాచలానికి వస్తుంటారు. ఈ ఏడాది కూడా నిజరూప దర్శనంతో పులకించిపోతున్నారు భక్తులు. తెల్లవారుజామున ప్రారంభమైన నిజరూప దర్శనం కోసం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఒడిశా నుంచి కూడా భక్తులు సింహాచలానికి తరలి వస్తున్నారు. నిజరూప దర్శనంతో సకల పాపాలు హరిస్తాయని ప్రతీతి. ఆ స్వామి నిజరూప దర్శనం మనం చేసుకున్నట్టయితే మనకున్న సకల పాపాలు పోయి మనం అదృష్టవంతులను పుణ్యలోకాలను వెళ్తామని, మన పితృలు కూడా పుణ్యలోకాలకు వెళ్తామని చెబుతారు శాస్త్ర మహత్యం ప్రకారం. చందనోత్సవంలో భాగంగా సింహాద్రి అప్పన్నకు అనువంశిక ధర్మకర్త ఆనంద గజపతిరాజు తొలి పూజ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య అప్పన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో సుబ్రహ్మణ్యం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మహాభాగ్యంగా భావిస్తా ఉన్నాము. కింద సంవత్సరం ఈ సంవత్సరం కూడా మా ఈవో గారు నేను కూడా వచ్చి దేవుడు వస్త్రాన్ని ఇచ్చుకునేటువంటి మహాభాగ్యము కలదీశాడు దేవుడు. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఏ కార్యక్రమం మనం చేయలేము. నేను ఎన్నో 3 దశాబ్దాల నుంచి వస్తా ఉన్నాను. ఎడ్యుకేషన్ ఆనంద గజపతిరాజు గారు స్వయంగా మాకు ఫోన్ చేసి తిరుపతి దేవస్థానం తరఫున మీరు ఇరువులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చిన ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మహాభాగ్యంగా భావిస్తున్నాను. సింహాచల క్షేత్రంలో ఉగ్ర నరసింహమూర్తిని ప్రహ్లాదుడు ప్రతిష్ఠించాడని పురాణ కథనం. అనంతర కాలంలో పురూరవుడు ఇక్కడ నారసింహ స్వామిని పునః ప్రతిష్ఠించి పూజించాడని అంటారు. నరసింహుడి ఉగ్ర రూపాన్ని చల్లపరిచేందుకు విగ్రహాన్ని చందనంతో కప్పి ఉంచే ఆనవాయితీ అప్పటి నుంచి వస్తోంది. ఏడాది పొడవునా చందనపు పూత ఉన్న విగ్రహం మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రం చందనపు లేపనాన్ని తొలగిస్తారు పూజారులు. 12 మణుగుల చందనాన్ని వెండి కోరలతో తొలగిస్తారు. ఈ నిజరూప దర్శనం కోసమే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు సింహాచలానికి తరలివచ్చారు. అక్షయ తృతీయ రోజు జరిగే నిజరూప దర్శనానంతరం తిరిగి చందనంతో స్వామివారిని కప్పి ఉంచుతారు. దీనికోసం ఇప్పటికే 520 కిలోల చందనాన్ని అరగదీశారు పూజారులు. ప్రతి ఏడాది సింహాచలానికి వచ్చే భక్తుల్లో చాలా మంది నిజరూప దర్శనం అందక వెనుతిరుగుతుంటారు. గతేడాది చందనోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో వందలాది భక్తులు అవస్థలు పడ్డారు. ఈసారి అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. 14,000 మంది పట్టేలా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీలకు కూడా ఆంక్షలు విధించారు. అక్షర తల్లి కొలువుదీరిన బాసర సరస్వతి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. అక్షర తృతీయ పర్వదినాన భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు రావడంతో భక్తుల తాకిడి పెరిగింది. అభిషేకాలతో సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు తరలి రావడంతో ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులు కొట్టబెట్టి మిగిలిన వేద విద్య ఇక
ఏక టీఆర్ఎస్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. తెలంగాణ వాదంతో పాటు బలమైన క్యాడర్ని తయారు చేసుకునే పనిలో పడింది. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఈ నెల 15 నుంచి నియోజకవర్గాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహించనుంది. కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ తొలిసారిగా నియోజకవర్గాల వారీగా శిక్షణ శిబిరాలు నిర్వహించబోతోంది. ఈ నెల 15 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావు హాజరు కానున్నారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో వరుసగా శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఈ నెల 15 నుంచి 31 వరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. గతంలో టీఆర్ఎస్ కు క్యాడర్ లేదన్న ఆరోపణ అధికంగా ఉండేది. కేవలం తెలంగాణ వాదంతోనే బయటపడుతుందనే విమర్శలున్నాయి. అయితే ఇప్పుడు గ్రామాల్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామంటున్నారు నేతలు. ఈ శిక్షణ తరగతులకు 10,000 మంది హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు నేతలు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకోసం తెలంగాణ సమస్యపై పట్టు ఉన్న వక్తలు ప్రసంగిస్తారు. దీంతో పాటు నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామం నుంచి 10 నుంచి 100 మంది కార్యకర్తలు పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నారు నేతలు. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ ని మరింత బలోపేతం చేయడానికి శిక్షణ తరగతులు నిర్వహిస్తామంటున్నారు వారు. అవసరమున్న చోట కేసీఆర్ హాజరవుతారని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రౌండ్ లెవెల్ నుంచి సన్నద్ధం చేయాలనేటువంటి ఒక నిష్కలంకమైనటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు మరి ఈరోజు రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో శిక్షణ శిబిరాల కోసం ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే రేపు 15 నుంచి జూన్ 1 వీక్ వరకు కూడా ఈ శిక్షణ శిబిరాల ద్వారా మరి కార్యకర్తలను సన్నద్ధం చేసి గ్రామ అధ్యక్ష కార్యదర్శుల నుంచి మొదలు పెడితే అనుబంధ సంస్థలు అన్నీ కూడా మా పార్టీలో 10 సంస్థలు అనుబంధ సంస్థలు 10 నుంచి 11 అనుబంధ సంస్థలు ఉన్నాయి. అంటే ఒక గ్రామంలో సుమారు 100 నుంచి 150 మంది కార్యకర్తలు మరి శిక్షణ శిబిరాలకు వస్తారు. అంటే ఒక శిక్షణ శిబిరానికి సుమారు 10,000 మంది హాజరయ్యేటువంటి శిక్షణ శిబిరాలకు ఒక 2 ఎక్స్పోర్ట్స్ను సబ్జెక్ట్ ఎక్స్పోర్ట్ను మనకు జరిగినటువంటి అన్యాయాన్ని జరగబోయేటువంటి లాభాన్ని మరి పార్టీ పడ్డటువంటి కష్టాలన్నింటినీ కూడా అన్నింటినీ కూడా ఏకరువు పెట్టి కార్యకర్తలకు శిక్షణ బోధించి రేపు జరగబోయేటువంటి 2014 ఎలక్షన్ వరకు కూడా మరి కార్యకర్తలను ఏ పద్ధతిలో సన్నద్ధం చేయాలనేటువంటి దాని మీద శిక్షణ శిబిరాలు నిర్వహించడానికి ఏకైక పార్టీ 16వ తారీఖు నాడు మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ అయ్యేటువంటి ఆ శిక్షణ తరగతుల్లో కేసీఆర్ గారు 11 గంటలకు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఆ శిక్షణ తరగతుల్లో రేపు జరగబోయేటువంటి ఉద్యమ ప్రస్థానం కానీ గత 12 సంవత్సరాలుగా జరిగినటువంటి ఉద్యమ పరిస్థితులు కానీ అవన్నీ బేరీ చేసుకొని మరింత పదునైన పద్ధతుల్లో ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి తెలంగాణ ఆవశ్యకతని ఎడ్యుకేట్ చేయడానికి రేపు శిక్షణ తరగతులు జరగబోతా ఉన్నాయి. ఆగస్టులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తే సాధారణ ఎన్నికల్లో ప్రభావం ఉంటుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం గ్రామస్థాయిలో క్యాడర్ను తయారు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. శ్రీకాకుళం జిల్లా కన్నెధర కొండపై గ్రానైట్ తవ్వకాన్ని జరపనివ్వబోమంటూ గిరిపుత్రులు ఆందోళన బాటపట్టారు. 10 రోజులుగా కన్నెధర కొండ చుట్టుపక్కల గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ కొండను కాపాడుకోవడానికి జరిపే పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు గిరిపుత్రులు. పాదయాత్రలో చివరి రోజు గిరిపుత్రుల సింహ గర్జన పేరుతో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చారు గిరిజనులు. జిల్లాలోని సీతంపేట మండలం పులిపుట్టి పంచాయతీ సమీపంలోని కన్నెధార కొండపై గ్రానైట్ తవ్వకానికి తన కొడుకు అనుమతి ఇప్పించారు రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ అనుమతి ఇప్పించడంపై మండిపడుతున్నారు గిరిపుత్రులు. కన్నెధార కొండపై గ్రానైట్ తవ్వకానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఆదివాసీల పోరాటానికి ఇప్పటికే వామపక్షాలు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. వీరి ఆందోళనకు ఉత్తరాంధ్ర స్వామీజీల సంఘం సైతం బాసటగా నిలిచింది. వీరంతా గత 10 రోజులుగా కన్నెధార కొండ పరిసర ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి మంత్రి ధర్మాన అకృత్యాన్ని ఎండగట్టారు.
పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు గిరిజనులు, ఆదివాసీలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేశారు. ఇంతటి చారిత్రాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక విలువలతో పాటుగా మరి జీవనాధారంగా గిరిపుత్రులుగా ఆలవాలమై ఉన్నటువంటి ఈ కొండని మరి దౌర్జన్యంగా అనేక రకాలైన కుయుక్తులతో మరి పెర్మిషన్ తెచ్చుకొని ఆయన చాలా గిరిజనులు పట్టుకోవడమే కాకుండా హిందూ ధర్మానికి కూడా విఘాతం కలిగించడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. తరాల నుంచి యుగాల నుంచి కొండకి గిరిజనులకి అనబండ ఉంటుంది. అటువంటి కొండనేమో ఇక ధర్మాన ప్రసాద్ కుమారుడేమో మనోహర్ నాయుడు గారు లీజును ఇప్పించారు, అక్రమ లీజుని ఇప్పించారు. అక్రమ లీజు ఇది, మా జీవనాధారం ఇది అని మరి మేము చెప్తుండేటప్పుడు వినడం లేదా? దయచేసి మానవత కోణంలో ఆలోచించి ఈ శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన పెరిగిన వ్యక్తిగా మీరు గిరిజనులు మనోభావాలను దెబ్బతీసే విధంగా లేకుండా అందరం కూడా ఇది ఇక్కడ రాజకీయాల కోసం కానీ రాజకీయ అతీతం కాదు, కులమత భేదాలు లేకుండా పోరాటం జరుగుతుంది కనుక స్వచ్ఛందంగా ఈరోజు లీజుని వచ్చేసిన అవసరం ఉంది. ఇప్పటికైనా అధికార దుర్వినియోగానికి పాల్పడిన రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద్ రావుపై చర్య తీసుకోవడంతో పాటు ప్రభుత్వం కన్నెధార కొండపై గ్రానైట్ తవ్వకానికి ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని కోరుతున్నారు. లేదంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు గిరిపుత్రులు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మహాసేన్ తుఫాను ముప్పు తప్పిన క్యుములోనింబస్ మేఘాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు కోస్తాంధ్ర అతలాకుతలమైంది. ఈదురుగాలులు, వడగళ్ల వానలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు 8 మంది మృతి చెందగా మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెన్నైకి ఆగ్నేయంగా బంగాళాఖాతంలో ఏర్పడిన మహాసేన్ తుఫాను ప్రభావం రాష్ట్రానికి తప్పింది. చెన్నైకి 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల వరకు వాయువ్య దిశగా కదులుతుందని, అనంతరం దిశను మార్చుకుని ఈశాన్యం వైపు కదిలి బంగ్లాదేశ్, మయన్మార్ల వైపు తరలిపోతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ పరిసరాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మహాసేన్ తుఫాను ముప్పు రాష్ట్రానికి తప్పిన ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు క్యుములోనింబస్ మేఘాల కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. పిడుగుపాటుకు రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది చనిపోయారు. శ్రీకాకుళం జిల్లా సావరకోట మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడగా మామిడి తోటలకు అపార నష్టం వాటిల్లింది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెసరం వద్ద పిడుగుపాటుతో గొర్రెల కాపరి చనిపోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసరాల్లో గాలివాన బీభత్సానికి పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. కృష్ణా జిల్లా నందిగామలో, విజయవాడలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిమ్మినేని పాలెంలో పిడుగుపాటుతో ఆర్ఎంపీ వైద్యుడు మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు కూలటంతో తాడికొండ, అమరావతి రహదారి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నరసరావుపేటలో వడగళ్లవాన పడింది. ఓవైపు కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తుంటే తెలంగాణ మాత్రం అగ్నిగుండంగా మారింది. ఆదివారం 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడుతున్నారు. ఓవైపు వానలు, మరోవైపు ఎండలు, వింత వాతావరణ పరిస్థితులతో జనం సతమతమవుతున్నారు.